ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ఈ ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. అక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల వైపు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నది, తెలంగాణ రైతుల పట్ల మన ప్రభుత్వానికి ఏం సోయిందనే విషయాన్ని మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అవతల వైపు మన నార్లపూర్ దగ్గర కలగుర్తి ఎత్తిపోతలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి దీని ఎత్తిపోతలు కావచ్చు, అక్కడ అసలు నీళ్ళు ప్రారంభం చేసిండ్రా, నాగేశ్వరికి నీళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎడమ కాలువ రైతులకు నీళ్ళు ఇవ్వాలి, మన ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, అది మనం అవతల వైపు వెళ్ళి పరిశీలిద్దాం. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్ళు చక్కగా వెళ్ళి బనకచెర్ల ఆక్విడక్ట్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడి నుంచి ఒక 13 కిలోమీటర్లు పోతే బనకచెర్ల ఆక్విడక్ట్ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనం ఈ నీళ్ళు వస్తున్నాయో చూసినాం కదా, ఇది ఒరిజినల్గా మొట్టమొదలు కట్టిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. ఇది దీని నుంచి ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 టీఎంసీల నీళ్ళు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్ళు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి, ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది, 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నాం అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్స్. ఇది ఇక్కడి నుంచి ఈ గేట్లు పెట్టుకొని నీళ్ళు దీంట్లో ఈ గేట్ల నుంచి తీసుకుంటారు. తీసుకున్నాక ఇక్కడి నుంచి అక్కడ లోపల నీళ్ళ నుంచి టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ నుంచి మనం 900 మీటర్లు పోయిన తర్వాత అక్కడ సజ్జిపూల్ ఉంటుంది. అక్కడ చూస్తాం మనం అట్లా పైనుంచి వెళ్ళి లోపలికి అండర్గ్రౌండ్లోకి వెళ్ళి సజ్జిపూల్ దగ్గరికి పోతాం మనం. ఆ సజ్జిపూల్ దగ్గర మళ్ళీ అక్కడ గేట్లు ఉంటాయి. ఆ గేట్లు తీసేస్తే పంపులకు నీళ్ళు అందుతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేసేసుకుంటాం మనం. ఇది ఎంట్రీ పాయింట్. ఇది శ్రీశైలం నీళ్లకు. ఇక్కడ ఇప్పుడు 878 ఇట్లా పైన ఉన్నాయి నీళ్ళు. పోతిరెడ్డిపాడులో 854 ఫీట్ల హైట్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తుంది. ఇక్కడ మాత్రం 802 ఫీట్ల హైట్లో నీళ్ళుంటే కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన ఫస్ట్ ఎంట్రీ పాయింట్. ఇక్కడి నుంచి వెళ్ళి లోపలికి వచ్చినాక సర్జిపూల్ అనేది అక్కడ అసలు లిఫ్ట్ అనేది ఆడ ప్రారంభమవుతుంది, లిఫ్ట్ పని. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు మొట్టమొదటి పాయింట్ ఇది. ఇవి నీళ్ళు శ్రీశైలం నీళ్ళు. ఇవి మీ దగ్గరకు వచ్చి చూస్తే 60 మీటర్ల లోతు నుంచి నీళ్ళు ఇక్కడ వరకు ఉన్నాయి. మనం శ్రీశైలంలో 802 అడుగుల వరకు నీళ్ళు ఉంటే కూడా ఇక్కడికి అందుతాయి అవి. ఇక్కడ నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోవడం కావచ్చు పద్ధతుల్లో కేసీఆర్ గారు ఈ స్కీమ్ను ప్లాన్ చేయించడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటే 4 పంపులు రెడీగా ఉన్నాయి. గతంలోనే కేసీఆర్ గారు వచ్చి ప్రారంభం చేసినప్పుడే పైన నిర్మాణం చేసిన నార్లపూర్ రిజర్వాయర్లో 4 టీఎంసీల నీళ్లను అప్పుడే స్టాక్ చేయడం జరిగింది. ఇప్పుడైతే పూర్తి లెవెల్లో 6 టీఎంసీల వరకు కూడా నిల్వ చేసి పెట్టుకోవచ్చు. వాటికి మిగతా సిస్టమ్స్ పూర్తి కాలేదు కాబట్టి కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రైతుల కొరకు వాడవచ్చు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డెలివరీ పాయింట్ ఇది. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఇదేమో ఇక్కడ మీరు మనం ఇటువైపు చూస్తే ఇది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్. ఇది
దీన్ని రెండు కలిపే మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో నుంచి వెళ్ళి దీంట్లో నీళ్ళు దీంట్లో కూడా తీసి వాడుకోవడానికి అవకాశం ఉండే విధంగా దీన్ని బ్రహ్మాండంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ప్రాంతం పాలమూరు రంగారెడ్డి డిండికి కూడా రావాల్సిన నీళ్ళకు సంబంధించిన లిఫ్ట్ ఏదైతే ఉందో ఈ లిఫ్ట్ బయట నీళ్ళు పోసే ప్రాంతం ఇది సిస్టర్న్ అంటారు, డెలివరీ అంటారు. ఇక్కడ నిలబడి ఉన్నాం. అవి చూడండి, దాంట్లోంచి వెళ్ళి రావాలని నీళ్ళు అది దగ్గరగా చూపించండి. అది ఈ మొత్తం 1 2 3 4 5 6 7 8 9 ఇవి దానికంటే కూడా మన బాహుబలి మోటార్లు ఏదైతే మనం చెప్పుకున్నామో కాళేశ్వరంలో అవి 139 మెగావాట్లు అయితే ఇది 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులు ఇవి ఎట్లా బోసిపోయి ఉన్నాయో చూడండి, నీళ్ళు రాకుండా. దీని అవతల మనం చూద్దాం. ఇప్పుడు నీళ్ళు ఉంటాయి, శ్రీశైలంలో నీళ్ళు అందుతుంటాయి. దీనికి ఎంత లోతు నుంచి నీళ్ళు అందుతాయి అంటే 802 అడుగుల వరకు నీళ్ళు ఉంటే కూడా శ్రీశైలంలో నీళ్ళని ఇక్కడి నుంచి ఎత్తవచ్చు. ఇప్పుడు అక్కడ మనం పొద్దున చూసి వచ్చింది ఏదైతే ఉందో పోతిరెడ్డిపాడు, అది 854 అడుగుల పైన నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 878 పైన ఉంది. ఇవాళ దాదాపుగా 79, రేపైతే 79 కూడా అవుతుంది, రేపు ఎల్లుండి వరకు 79 కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా వస్తూనే ఉన్నాయి. రోజు దాదాపు 4-5 టీఎంసీల నీళ్ళు కృష్ణాలో వస్తూనే ఉన్నాయి. జూరాల దిగువ ప్రాంతానికి శ్రీశైలం నిండడానికి ఇంకొక 5-6 రోజుల్లో నిండిపోతుంది అది. కానీ ఇవి మాత్రం నీళ్లు తీసి పాలమూరు బీళ్లకు అందించడానికి నోచుకోలేదు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ఇరిగేషన్ మంత్రి గారు. ఈ నల్లగొండ, మహబూబ్ నగరు, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం యొక్క పని విధానానికి ఇది నిదర్శనం. దీన్ని బాగా చూడవచ్చు మనం అందరం కూడా. మీరు ఇలా చూస్తే ఇదంతా కూడా ఎండిపోయి ఎట్లా ఉందో ఒకసారి ఇది చూడండి. ఈ ప్రాంతం అంతా కూడా ఇది నార్లపూర్ రిజర్వాయరు. దీని నుంచి మళ్ళీ మనం పైకి తీసుకుంటాం, ఒక తర్వాత ఒకటి మనం ఏదుల నుంచి కర్వెన వరకు మనం తీసుకొని అటు ఇవ్వాల్సింది. దీని పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏంటి అంటే దీనితో అదృష్టం, దీని పక్కన మనం పైకెక్కిన తర్వాత చూస్తాం, అటు పక్కన కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్ దీన్ని ఆనుకొనే ఉంటుంది. దానికి కూడా అక్కడ వచ్చే విధంగా, పనికొచ్చే విధంగా దీన్ని ఇక్కడ డిజైన్ చేయించడం జరిగింది కేసీఆర్ గారు. దీంట్లో నీళ్ళు దాంట్లో కూడా తీసుకొని కలవకుర్తి లిఫ్ట్ కింద ఉన్న రైతులు మొత్తం కూడా ఈ పంట పండియవచ్చు. మనం ఇప్పుడు 4.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా దీంతో పంట పండించుకోవచ్చు. ఈ సిస్టమ్ను వాడుకొని మనం ఇప్పుడు నిలబడి ఉన్నది, చూస్తున్నది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డెలివరీ పాయింట్. ఒక్కసారి ఇటువైపు చూపించండి. ఈ కాలువ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత సన్నగా ఉంది, ఎట్లా ఉంది. మనం చూస్తే పోతిరెడ్డిపాడులో ఏం జరిగింది, అసలు పాతది కేవలం మద్రాసుకు నీళ్ళు ఇస్తానికి 3 టీఎంసీల కొరకు తీసుకుపోతాం సంవత్సరానికి ఎంత అని చెప్పి పెట్టుకున్న ఆ కాలువలో కూడా సగం కాదు కదా, పావులొంతు లేదు ఇది. ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం వెడల్పు కొట్టి పెట్టిన 10 గేట్లు కూడా చూసినాం. ఇక ఇక్కడ ఇది చూసినాం. మన ఘనత వహించిన గత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ స్కీమ్లో ఇప్పుడు వస్తున్నవి ఆడ కనబడుతుందేమో 5 పంపులు, కానీ ఒకటి స్టాండ్ బైకి పెట్టిండ్రు, 4 నడపాలి. కానీ ఆ 4 కూడా నడపడు. ఎందుకంటే కాలువ కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పి ఆ పంపుల డిజైనే తప్పు చేసిండ్రు, డయానే తప్పు పెట్టిండ్రు. అంత కలిపితే ఇక్కడ మనం తీసుకుంటుంది కేవలం 2400 క్యూసెక్కులు. అంటే ఈ 5 రోజులు ఈ కాలువలతో నీళ్ళు వస్తే ఈ పంపులన్నీ నడిచి 1 టీఎంసీ నీళ్ళు 5 రోజులు నడిస్తే, అక్కడ ఒక్కరోజే పోతిరెడ్డిపాడు దగ్గర 6 టీఎంసీల నీళ్ళు తీసుకుపోవడానికి కావలసిన పద్ధతుల్లో కొట్టిండ్రు కృష్ణానదికి, శ్రీశైలం పైన. శ్రీశైలం
ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే మనం గత 15, 20, 30 సంవత్సరాలుగా వింటున్నామో మొత్తం తెలంగాణకు ఉపయోగమైంది శ్రీశైలం నీళ్ళతోని. ఇది ఒక్కటి 5 రోజులకు ఒక టీఎంసీ నీళ్ళు వచ్చే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను. అది మూలుక్కుంటా 10 ఏళ్లకు వాళ్ళు ప్రారంభం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కనీసం దీని నుంచి రైతులకు నీళ్ళు ఇవ్వగలిగినాం. ఎంత తిప్పలు పడ్డా మనం కూడా ఏం చేయలేని కుట్రలన్నీ దీంట్లో నిండి ఉన్నాయి. ఈ పథకంకు సంబంధించి మళ్ళీ మనం ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఈ దుర్మార్గాలు ఈ కుట్రలన్నీ చూసే కేసీఆర్ గారు ఒక్కగాటకు చెప్పుదెబ్బలా ఉండాలని చెప్పి ఆ పక్కన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను కావాలని చెప్పి కసితోని 2 టీఎంసీల కెపాసిటీతో ప్రతిరోజు 2 టీఎంసీలు ఎత్తిపోయగలిగిన కెపాసిటీ అంటే దీంతో పోల్చినప్పుడు ఇది కేవలం 2400 క్యూసెక్లు అయితే రోజు 5 రోజులు పడుతుందని మనం ఏదైతే చెప్పుకున్నామో అది ఒక్కటే రోజు ఇది 10 రోజులు చేసే పనిని చేస్తుంది. దీంతో 10 రెట్లు ఎక్కువగా నీళ్ళు తీసే పద్ధతుల్లో పాలమూరు రంగారెడ్డి దాని నుంచి డిండి కూడా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తూ పెట్టుకున్న ప్రాజెక్ట్ అది. సో గుగ్గి ఒక్కదాని ద్వారా వీళ్ళు టిక్కుమంటూ ఇచ్చే నీళ్ళు మొత్తం శ్రీశైలం మొత్తం పేరు మీద తెలంగాణకు అందిస్తున్న నీళ్ళు గివి మాత్రమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నల్గొండ జిల్లా ప్రజలు కూడా తెలియక ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం నీళ్ళు కదా అని చెప్పేసి అనుకొని మోసపోతున్నాం. నల్గొండకు ఎస్ఎల్బీసీ ద్వారా వచ్చే నీళ్ళు శ్రీశైలం ద్వారా వచ్చే నీళ్ళు చుక్కవు లేదు. ఇప్పటి వరకు వస్తుంది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్నే ఎత్తిపోస్తున్నాం. ఇప్పుడు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఎట్లయితే తీసుకుంటున్నామో ఇవి అక్కడ కూడా మనం తీసుకుంటుంది పేరేమో ఎస్ఎల్బీసీ పెట్టినరు, కానీ మనం తీసుకుంటుంది మాత్రం నాగసాగర్ నీళ్ళే తప్ప శ్రీశైలం కావు. శ్రీశైలం నీళ్ళు కేవలం ఇదే 2400 క్యూసెక్కులు మనం తీసుకుంటున్నది. మనం వచ్చే నాటికి 2014 నాటికి ఈ నీళ్ళు కూడా మొత్తం తేలి వాడలే, ప్రారంభం చేసి వదిలిపెట్టినారు. కేవలం ఒక 13,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు వీళ్ళు. మనం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు మిగతా అన్నీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని మనం వాడుతున్నాం.